హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సి 2025లో ఇప్పటి వరకు అడిగినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందామండి. ఈ వీడియోలో మనము దాదాపుగా 100 బిట్స్ అనేది పెట్టడం జరిగిందండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, 2024 ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్ ఏమిటి? ఆన్సర్ ఇస్ ఎవ్వరిని వదిలిపెట్టవద్దు, ప్రతి ఒక్కరిని లెక్కించండి. ఇంగ్లీష్లో వచ్చేసి లీవ్ నో వన్ బిహైండ్, కౌంట్ ఎవ్రీ వన్. సెకండ్ వన్, లాలా లజపతి రాయ్ని జేమ్స్ స్కాట్ కొట్టినందుకు జేమ్స్ స్కాట్ ను చంపింది ఎవరు? లాలా లజపతి రాయ్ని జేమ్స్ స్కాట్ కొట్టినందుకు జేమ్స్ స్కాట్ ను చంపింది ఎవరు? ఆన్సర్ ఇస్ భగత్ సింగ్. భగత్ సింగ్. మా కొద్ది తొల్ల దొరతనము అంటూ తన పాటలతో ప్రజలను ఉర్రూతలాగించినటువంటి ఎవరు? మా కొద్ది తెల్ల దొరతనము అంటూ తన పాటలతో ప్రజలను ఉర్రూతలొగించిన వారు ఎవరు? ఆన్సర్ ఇస్ గర్రెమెల్ల సత్యనారాయణ. హరిప్రసాద్ చౌరాసియా ఎందులో ప్రసిద్ధి చెందారు? హరిప్రసాద్ చౌరాసియా ఎందులో ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ ఇస్ హిందుస్థాన్ శాస్త్రీయ సంగీతంలో వేణువు వాయించడంలో. హిందుస్థాన్ శాస్త్రీయ సంగీతంలో వేణువు వాయించడంలో. మొట్టమొదటి ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయి? మొట్టమొదటి ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ ఇస్ న్యూఢిల్లీలో 1951లో జరిగాయి అన్నమాట. న్యూఢిల్లీలో 1951లో జరిగాయి. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితిలో తొలిసారి హిందీలో ప్రసంగించిన వ్యక్తి ఎవరు? ఐక్యరాజ్య సమితిలో తొలిసారి హిందీలో ప్రసంగించినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఇస్ అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి. భారత సుప్రీంకోర్టు ప్రథమ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? భారతదేశ సుప్రీంకోర్టు ప్రథమ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ ఇస్ హీరాలాల్ జకిసుందాస్ కానియా. హీరాలాల్ జకిసుందాస్ కానియా. భారతదేశపు మొదటి సూపర్ కంప్యూటర్ ఏది? భారతదేశపు మొదటి సూపర్ కంప్యూటర్ ఏది? ఆన్సర్ ఇస్ పారం 8000. పారం 8000. మా కొద్ది తెల్ల దొరతనం గేయ రచయిత ఎవరు? మా కొద్ది తెల్ల దొరతనం గేయ రచయిత ఎవరు? ఆన్సర్ ఇస్ గర్రెమెల్ల సత్యనారాయణ. ఈయన వచ్చేసి జూలై 14, 1893 నుంచి డిసెంబర్ 18, 1952 వరకు ఉన్నారన్నమాట. ఐక్యరాజ్య సమితి సంస్థ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? ఐక్యరాజ్య సమితి సంస్థ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? ఆన్సర్ ఇస్ ఆంటోనియో గుటెర్రెస్. ఆంటోనియో గుటెరెస్. ఇతను వచ్చేసి పోర్చుగీస్ నాయకుడు అన్నమాట. భారతరత్న అవార్డు లభించని వారు ఎవరు? లభించని వారు ఎవరు? ఆన్సర్ కల్పనా చావ్లా. సహారా ఎడారి ఏ ఖండంలో ఉంది? ఆన్సర్ ఇస్ ఉత్తర ఆఫ్రికా. స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా లేదా పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా అని దేనిని పిలుస్తారు? స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా లేదా పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఇస్ జంషెడ్పూర్ను. జంషెడ్పూర్. పరమ వీర చక్ర అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు? పరమ వీర చక్ర అవార్డు పొందినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఈస్ మేజర్ సోమనాథ్ శర్మ. మేజర్ సోమనాథ్ శర్మ. ఫిట్ ఇండియా ఉద్యమం యొక్క మరొక పేరు ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆగస్ట్ ఉద్యమం. ప్రో కబడ్డీ 2024 ఫైనల్ విజేత ఎవరు? ప్రో కబడ్డీ 2024 ఫైనల్ విజేత ఎవరు? ఆన్సర్ ఇస్ హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్. నెక్స్ట్ వన్, భారతీయ యువతకు ఉచిత లఘుకాల శిక్షణ ఇచ్చే పథకం ఏది? భారతీయ యువతకు ఉచిత లఘుకాల శిక్షణ ఇచ్చే పథకం ఏది? ఆన్సర్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. అండర్-19 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్
అవార్డును ఎవరు గెలుచుకున్నారు? అండర్-19 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నది ఎవరు? ఆన్సర్ ఈస్ త్రిష. రాసలీల, రామలీల నృత్యాలు ఏ రాష్ట్రానికి చెందినవి? రాసలీల, రామలీల నృత్యాలు ఏ రాష్ట్రానికి చెందినవి అంటే ఉత్తరప్రదేశ్ అన్నమాట. ఉత్తరప్రదేశ్. సర్వశిక్ష అభియాన్ అమలు వయస్సు ఎంత? సర్వశిక్ష అభియాన్ అమలు వయస్సు ఎంత? ఆన్సర్ ఈస్ 6 నుంచి 14 సంవత్సరాలు. 6 నుంచి 14 సంవత్సరాలు. ఐసీసీ మహిళల అండర్-19 T20 ప్రపంచ కప్ 2025 కెప్టెన్ ఎవరు? ఐసీసీ మహిళల అండర్-19 T20 ప్రపంచ కప్ 2025 కెప్టెన్ ఎవరు? ఆన్సర్ ఈస్ నిక్కీ ప్రసాద్. నిక్కీ ప్రసాద్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జూన్ 5. జూన్ 5 అన్నమాట. మనకు ఏంటంటే ప్రతి సెక్షన్లో కూడా దినోత్సవాలు అనమాట, ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుందండి. కాబట్టి ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఖచ్చితంగా ఒకసారి చూసుకోండి. ప్లాస్మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? ప్లాస్మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? ఆన్సర్ గుజరాత్. గుజరాత్. నాటో ఫుల్ ఫామ్ ఏమిటి? నాటో ఫుల్ ఫామ్ ఏమిటి? ఆన్సర్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీనికి తెలుగులో వచ్చేసి ఏమంటారు అంటే ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అన్నమాట. సిటిఆర్ఐ ఫుల్ ఫామ్ ను విస్తరించండి. సిటిఆర్ఐ ఫుల్ ఫామ్ ఏమిటి? ఆన్సర్ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఐసిఆర్ఐ ఎస్ఏటి ఫుల్ ఫామ్ ఏమిటి? ఐసిఆర్ఐ ఎస్ఏటి ఫుల్ ఫామ్ ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరైడ్ ట్రోపిక్స్. ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ అరైడ్ ట్రోపిక్స్. నెక్స్ట్ వన్. ఎన్పిఎస్టి ఫుల్ ఫామ్ ఏమిటి? ఎన్పిఎస్టి ఫుల్ ఫామ్ ఏమిటి? ఆన్సర్ ఈజ్ నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్. నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్. తెలుగులో వచ్చేసి ఉపాధ్యాయుల కోసం జాతీయ వృత్తి పరమైన ప్రమాణాలు. మనకేంటంటే ఇది కూడా ఫుల్ ఫామ్స్ అడగడం అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి. ప్రతి సెక్షన్లో కూడా ఇవి కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్. ఏ రంగానికి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఇస్తారు? ఏ రంగానికి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఇస్తారు? ఆన్సర్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఏ ప్రాంతంలో జరిగింది? జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఏ ప్రాంతంలో జరిగింది? ఆన్సర్ ఈజ్ అమృత్సర్ అన్నమాట. ఇది పంజాబ్లో ఉంది. ఇది జరిగిన సంవత్సరం వచ్చేసి 1919 ఏప్రిల్ 13. ఈ జలియన్ వాలాబాగ్ గురించి కూడా ఒక క్వశ్చన్ అయితే అడుగుతాం జరుగుతుందండి. రిపీటెడ్గా వస్తుంది ఈ క్వశ్చన్ కూడా. ఒకసారి దీని గురించి కూడా ఒకసారి చదువుకోండి. దీనికి వివరణ వచ్చేసి జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో ఒక తోట అన్నమాట. ఇది 1919 ఏప్రిల్ 13న బ్రిటిష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు 10 నిమిషాల పాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి అన్నమాట. కాబట్టి ఈ క్వశ్చన్కి సంబంధించిన వివరణ కూడా ఒక్కసారి బాగా చూసుకోండి. నెక్స్ట్ వన్. ఇస్రో 101 మిషన్ పేరేమిటి? ఇస్రో 101 మిషన్ పేరేమిటి? ఆన్సర్ ఈస్ PSLV-C61. 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 ఇది ఎప్పుడు జరిగింది అంటే మే 18 ఆదివారం అన్నమాట. ఎక్కడ జరిగింది అంటే తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్. ఎన్ని గంటలకు అంటే ఉదయం 5:59 బట్ ఈ ప్రయోగం అయితే విఫలమైందన్నమాట. పసిఫిక్ మహాసముద్రానికి
ఆ పేరుని ఎవరు పెట్టారు? పసిఫిక్ సముద్రానికి ఆ పేరుని ఎవరు పెట్టారు? ఆన్సర్ ఈజ్ ఫెర్డినాండ్ మాగెల్లాన్. ఫెర్డినాండ్ మాగెల్లాన్ ఇతను వచ్చేసి స్పానిష్ అన్వేషకుడు అనమాట. వాస్కోనిజ్ డి బాల్బోవా 1513లో పనామా విస్తమస్ను దాటి దక్షిణ పసిఫిక్ సముద్రాన్ని చూసి దానికి ఆయన మార్డెల్ సుడ్ అని పేరు పెట్టారు. ఈ మార్సెల్ సుడ్ అనేది మార్డెల్ సుడ్ అనేది స్పానిష్ భాషలో అన్నమాట దీనికి ఆ పేరు పెట్టింది. అదే 1521లో స్పానిష్ నావికులు ప్రపంచ ప్రదక్షిణ చేసిన సమయంలో బృందంలోని పోర్చుగీస్ అన్వేషకుడు ఫెర్డినాండ్ మాగెల్లాన్ ఈ మహాసముద్రానికి ప్రస్తుత పేరును పెట్టాడు. ప్రస్తుత పేరు అంటే పసిఫిక్ మహాసముద్రం అని పేరు పెట్టాడనమాట ఫెర్డినాండ్ మాగెల్లాన్. ఏ సంవత్సరంలో అంటే 1521. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు ఎంత లబ్ధి చేకూరుతుంది? ఆన్సర్ 6,000 రూపాయలు అనమాట. ఎన్ని విడతలుగా చేకూరుతుందంటే 3 విడతలుగా చేకూరుతుంది. ఒక విడతలో 2,000 రూపాయల చొప్పున మొత్తం 3 విడతలు 6,000 రూపాయలు అనమాట. ఆఫ్ ది మిడ్ నైట్ సన్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆఫ్ ది మిడ్ నైట్ సన్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆన్సర్ నార్వే. మొదటి 2, 3, 4 రాష్ట్రపతుల పేర్లు చెప్పాలన్నమాట. మొదటి రాష్ట్రపతి ఎవరు? రెండవ రాష్ట్రపతి, మూడవ రాష్ట్రపతి, నాలుగవ రాష్ట్రపతి. వీటిని ఎలా ఇస్తారు అంటే జతపరచమని ఇస్తారనమాట. ఈ జతపరచడాలు వచ్చేసి ప్రతి సెక్షన్ లో ప్రతి ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. అది వచ్చేసరికి మనకు ఎలా అయినా ఉండొచ్చు అనమాట. బుక్స్ ఇచ్చే ఆథర్స్ అనేది జతపరచమనడం కానీ, ఖండాలు ఇచ్చేసి ఏ దేశాల్లో ఉన్నాయి జతపరచండి అలాగా వస్తుంది. జతపరచడాలు కూడా ఒకసారి మొత్తం నేర్చుకోండి. ఫస్ట్ది మొదటి రాష్ట్రపతి వచ్చేసి మనకి బాబు రాజేంద్ర ప్రసాద్. ఇతని కాలం వచ్చేసి 1884 నుంచి 1963. రెండవ రాష్ట్రపతి వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇతని కాలం 1888 నుంచి 1975. మూడవ రాష్ట్రపతి వచ్చేసి జాకీర్ హుస్సేన్. ఇతని కాలం వచ్చేసి 1897 నుంచి 1969. నాలుగవ రాష్ట్రపతి వచ్చేసి వివి గిరి. ఇతని కాలం వచ్చేసి 1894 నుంచి 1980. అటామిక్ రీసెర్చ్ ప్రయోగాలు జరిగే ప్రదేశం ఏది? ఆన్సర్ రాజస్థాన్. ఆర్మీ శిక్షణ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ డెహ్రాడూన్. భూమిపై అత్యంత వేడి ప్రదేశం ఏది? ఆన్సర్ డెత్ వ్యాలీ. ఇది వచ్చేసి తూర్పు కాలిఫోర్నియాలో ఉందన్నమాట. అటార్నీ జనరల్ ను ఎవరు నియమిస్తారు? అటార్నీ జనరల్ ను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ రాష్ట్రపతి. 2024 ఒలింపిక్స్ లో భారత్ యొక్క స్థానం ఏమిటి? 70వ స్థానం అన్నమాట. యక్షగానం శాస్త్రీయ కళ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ కర్ణాటక. భారతదేశం అంతటా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు? భారతదేశం అంతటా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ నవంబర్ 14 నుంచి 20 వరకు అన్నమాట. ఇటీవల కేరళలో మునిగిన విదేశీ నౌక పేరేమిటి? ఆన్సర్ లైబీరియాకు చెందిన ఎంఎస్సి ఎల్సా 3. లైబీరియాకు చెందినటువంటి ఎంఎస్సి ఎల్సా 3. రెండవ తరైన్ యుద్ధం ఎప్పుడు ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ ఉత్తర భారత రాజ్పుత్ చీఫ్ పృథ్వీరాజ్ చౌహాన్ మరియు మొహమ్మద్ గోరీ మధ్య జరిగిందనమాట. ఈ రెండవ తరైన యుద్ధం వచ్చేసి పృథ్వీరాజ్ చౌహాన్ మరియు మొహమ్మద్ గోరీ మధ్య జరిగింది. ఏ సంవత్సరంలో ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు శకం 1192లో జరిగిందనమాట. S-1 మిసైల్స్ ఏ దేశానికి చెందినది? ఆన్సర్ రష్యా. పెన్నా నది జన్మస్థలం ఎక్కడ? ఆన్సర్ కర్ణాటకలోని కోలార్ జిల్లాలో నందిదుర్గ కొండల్లో అన్నమాట. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జూన్ 21. 2024 జూలైలో భారతదేశ కొత్త విదేశాంగ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ విక్రమ్ మిస్రీ. FY25లో
విద్యుత్ వాహకాలు అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నమాట. అమ్మకాలలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ మహారాష్ట్ర. ఇస్రో ప్రయోగించిన 100వ ఉపగ్రహం పేరేమిటి? ఆన్సర్ NVS-02. NVS-02. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బెంగళూరు. అన్నమాచార్య బిరుదు ఏమిటి? ఆన్సర్ కవిత పితామహుడు. కవిత పితామహుడు. స్టడీ ఆఫ్ మౌంటైన్స్ ఏమంటారు అంటే ఓరోగ్రఫీ అంటారు. స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అంటే ఎంటమాలజీ. స్టడీ ఆఫ్ ఫిషెస్ అంటే ఇచియాలజీ. స్టడీ ఆఫ్ స్నేక్స్ అంటే హెర్పటాలజీ. ఇవైతే ఒకసారి చూసుకోండి. ఇవి వచ్చింది జతపరచడంలో ఇస్తారండి ఈ క్వశ్చన్స్. ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు? ఆన్సర్ వి నారాయణన్. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? ఆన్సర్ ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి ప్రభువో సుబియాంటో. డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు ఏ ఖండంలో కలవు? డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు ఏ ఖండంలో కలవు? ఆన్సర్ ఆఫ్రికా. NVS-02 శాటిలైట్ పేరేమిటి? ఆన్సర్ ఇస్ ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. అదే తెలుగులో వచ్చేసి ఇండియన్ రీజనల్ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో భారత్కు వచ్చిన పథకాలు ఎన్ని? మొత్తం వచ్చేసి 29 పథకాలు వచ్చాయండి. వాటిలో వచ్చేసి 7 వచ్చేసి గోల్డ్ మెడల్స్, 7 వచ్చేసి సిల్వర్ అంటే రజతాలు, 13 వచ్చేసి కాంస్యాలు అనమాట అంటే బ్రోంజ్. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ బెంగళూరు. అటవీ నిర్మూలనను నిషేధించిన మొదటి దేశం ఏది? ఆన్సర్ నార్వే. పెన్నా నది జన్మస్థలం ఏది? ఆన్సర్ కర్ణాటక రాష్ట్రంలో కోలూరు జిల్లా నుండి నందిగిరి కొండలు. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ నెల్సన్ మండేలా. G20 శిఖరాగ్ర సదస్సు 2024లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ బ్రెజిల్. అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ విజేత ఎవరు? అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ విజేత ఏది? భారతదేశం అన్నమాట. ఫేస్బుక్ CEO ఎవరు? ఆన్సర్ జూకర్బర్గ్. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రెండు కూడా కరెక్ట్ అనమాట. మై జర్నీ ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ APJ అబ్దుల్ కలాం. సంవాద కౌముది పత్రికను నడిపినది ఎవరు? ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్. 2024-25 రంజీ ట్రోఫీ విజేత ఎవరు? ఈ రంజీ ట్రోఫీస్ గురించి కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుందండి ఒలింపిక్స్ గురించి. అవి కూడా ఒకసారి మొత్తం చూసుకోండి. ఆన్సర్ విదర్భ టీం అన్నమాట. లోకనాయక్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ జయప్రకాష్ నారాయణన్. మిథిల భాషను ఏ రాష్ట్రంలో మాట్లాడుతారు? ఆన్సర్ బీహార్. యూనిసెఫ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూయార్క్. 2025 114% కన్నా ఎక్కువ సీజనల్ వర్షపాతం అందుకునే రాష్ట్రం ఏది? 2025లో 114 కన్నా ఎక్కువ సీజనల్ వర్షపాతం అందుకునే రాష్ట్రం ఏదంటే హర్యానా. GST అమలులోకి వచ్చిన తేదీ ఎంత? ఆన్సర్ జూలై 1, 2017. గ్రీన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డు ఏ సంస్థకు వచ్చింది?
గ్రీన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డు అన్నమాట. ఆన్సర్ కోల్ ఇండియా లిమిటెడ్. కోల్ ఇండియా లిమిటెడ్. యూనిసెఫ్ యొక్క గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూయార్క్. G20 సదస్సు 2024లో ఎక్కడ జరిగింది? G20 సదస్సు 2024 బ్రెజిల్లో జరిగింది అనమాట. బ్రెజిల్. యునెస్కో ప్రారంభించిన తేదీ ఎంత? యునెస్కో ప్రారంభించిన తేదీ ఎంత? ఆన్సర్ నవంబర్ 16th 1945. నవంబర్ 16, 1945. ఫాదర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎవరు? ఫాదర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎవరు? ఆన్సర్ జేఆర్డి టాటా. జేఆర్డి టాటా. ఈఎస్ఆర్డి ఫుల్ ఫామ్ ఏమిటి? ఈఎస్ఆర్డి ఫుల్ ఫామ్ ఏమిటి? ఆన్సర్ ఎండ్ స్టేజ్ రెనల్ డిజీజ్. ఎండ్ స్టేజ్ రెనల్ డిజీజ్. ఎలిసా ఫుల్ ఫామ్ ఏమిటి? ఆన్సర్ ఎలిసా ఫుల్ ఫామ్ ఏమిటి? ఆన్సర్ ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసోర్బెంట్ అస్సే. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసోర్బెంట్ అస్సే. సుబ్రహ్మణ్య భారతి ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఆన్సర్ తమిళనాడు. అమెరికా 46వ ప్రెసిడెంట్ ఎవరు? ఆన్సర్ జోసెఫ్ రాబినెట్ జైడెన్. ఇతన్ని సాధారణంగా జో బైడెన్ అని కూడా పిలుస్తారన్నమాట. జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్. ఇతన్ని వచ్చేసి జో బైడెన్ అని కూడా పిలుస్తారు. అలాగే మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లో వచ్చేసి ఎలా ఇస్తారంటే ఎడారులు అవే ఖండాలు ఇచ్చేసి జతపరచమంటారు. అలాగే స్టేడియం సిటీస్ ఇచ్చేసి వాటిని కూడా జతపరచమని చెప్పారంట. బుక్స్ ఆథర్స్ ఇచ్చేసి వాటిని కూడా జతపరచమని చెప్తారు. అవి బుక్స్ ఆథర్స్ వచ్చేసి మనకి ఏంటంటే మున్సి అని బిసెంట్, బాటి, అలెగ్జాండర్ వీళ్ళకి సంబంధించిన బుక్స్ అనేది అడిగారంట. ఆ బుక్స్ అనేది ఇచ్చేసి వాటిని జతపరచమని చెప్తారు. అలాగే ఇంపార్టెంట్ డేస్ అన్నమాట. ఇంపార్టెంట్ డేస్ లో మనకు మెయిన్ గా వచ్చేసి జనవరి 12న వచ్చేసి నేషనల్ యూత్ డే అనేది జరుపుకుంటారు. జనవరి 25 పర్యాటక దినోత్సవం ఆర్ జాతీయ ఓటర్ల దినోత్సవం. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే అన్నమాట. ఆగస్టు 29 జాతీయ క్రీడల దినోత్సవం. ఇంపార్టెంట్ డేస్ లో మనకు ఈ డేస్ గురించి ఇచ్చారంట. ఇచ్చేసి వాటిని జతపరచమని చెప్పారనమాట. ఇవి కూడా అలాగే స్పోర్ట్స్ ట్రోఫీస్ ఇస్తారనమాట. వాటిని కూడా జతపరచమని చెప్పారంట. చంపారన్ ఉద్యమం జరిగిన సంవత్సరం ఎంత? ఆన్సర్ 1917 ఏప్రిల్ 19న. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదం ఎవరిది? మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అనే నినాదం ఎవరిది? ఆన్సర్ సుభాష్ చంద్రబోస్ అన్నమాట. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా పిలువబడే భాష ఏది? ఆన్సర్ తెలుగు. ఏ రసాయనాన్ని కృత్రిమ వర్షం అంటే క్లౌడ్ సీడింగ్ కలిగించడానికి ఉపయోగిస్తారు? ఆన్సర్ సిల్వర్ అయోడైడ్. సిల్వర్ అయోడైడ్. స్టెథోస్కోప్ ను కనుగొన్న వారు ఎవరు? ఆన్సర్ ఫ్రెంచ్ వైద్యుడైనటువంటి రెనే లాన్నెక్ 1816లో స్టెథోస్కోప్ ను కనుగొన్నాడు అనమాట. ఇతడు ఫ్రెంచ్ వైద్యుడు రెనే లాన్నెక్స్. నెక్స్ట్ వన్, విద్యాంజలి పథకం దేనికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి విద్యాంజలి అనేది ఒక పాఠశాల స్వచ్ఛంద సేవకుల కార్యక్రమం అన్నమాట. మరియు ప్రభుత్వ పాఠశాలల్లో కమ్యూనిటీ మరియు ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచడానికి భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క చొరవ. దీన్ని స్మృతి ఇరానీ ప్రారంభించారు. హోమీ జహంగీర్ బాబా ఏ శాస్త్రానికి చెందినవాడు? హోమీ జహంగీర్ బాబా ఏ శాస్త్రానికి చెందినవాడు అంటే అణుభౌతిక శాస్త్రం. అణుభౌతిక శాస్త్రవేత్త. భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఏది? ఆన్సర్ మెరీనా బీచ్.
జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఎవరిచ్చారు? ఇక్కడ మనకు వచ్చేసి జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చిన వారు వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి అన్నమాట. అలాగే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చిన వారు వాజ్పేయి. 2025 పద్మభూషణ్ కాని వారు ఎవరు? అంటే పద్మభూషణ్ అవార్డు తీసుకొని వారు ఎవరు 2025లో? ఆన్సర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి. ఇతడు వచ్చేసి వైద్య రంగానికి చెందినవాడు. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించిన తేదీ ఎంత? ఆన్సర్ మే 19, 1975.